ఏమంటివి ఏమంటివి అని మన పెద్ద ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ చెవుల్లో మారిమోగుతోంది. అలా ఆయన పెద్ద తెర మీద డైలాగ్ చెప్తుంటే కళ్ళు ఆర్పకుండా సినిమా చూసే వాళ్ళం మనం. అంతటి పెద్ద డైలాగ్లలో ఒక్క వర్డ్ కూడా మర్చిపోకుండా అదే ఇంటెన్సిటీతో చెప్పడం మామూలు విషయం కాదు. అదే తండ్రి నుంచి కొడుకు బాలయ్య కూడా అందుకున్న గొప్ప వరం. ఆయన కూడా అదే రేంజ్ లో ఇదే ఇంటెన్సిటీతో డైలాగ్ చెప్తే థియేటర్లలో చప్పట్లు రీసౌండ్ లో వినిపిస్తాయి. అయితే ఇప్పుడు బాలయ్య యాక్షన్ సినిమాల పైన దృష్టి పెట్టాడు కదా అంటున్నారు. కానీ మళ్ళీ బాలయ్య పౌరాణిక పాత్రలో కనిపిస్తే తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ పేరు ముందు వరుసలో ఉంటోంది. అభిమానులు ప్రేమగా నటసింహం అని పిలిచే బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఆయన కెరీర్ లో వచ్చిన మార్పు గమనిస్తే కథల ఎంపికలో కూడా ఆయన కొత్తదనాన్ని చూపిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు పూర్తిగా మాస్ యాక్షన్ సినిమాలకే పరిమితమైన ఆయన ఇప్పుడు కథలో వైవిధ్యం ఉన్న ప్రాజెక్టులను కూడా ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అఖండ చిత్రం బాలయ్య కెరీర్ లో మరో భారీ విజయంగా నిలిచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను. గతంలో కూడా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే ఈ జోడీ మరోసారి కలిసి సినిమా చేస్తుందనే వార్త వచ్చినప్పుడే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన తర్వాత ఆ అంచనాలను పూర్తిగా అందుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో ఈ చిత్రం విపరీతమైన ఆదరణ పొందింది. ఈ సినిమాలో బాలకృష్ణ కనిపించిన పాత్ర, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను రూపొందించిన భారీ యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ విజయంతో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. అభిమానులు కూడా ఇప్పుడు ఆయన నుంచి వచ్చే తదుపరి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నెక్స్ట్ అనిల్ రావుపుడి భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ హిట్. ఇదే సమయంలో బాలకృష్ణ మరో ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మరణేనితో కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పటికే ఒకసారి సూపర్ హిట్ ఇచ్చింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో బాలయ్య చేసిన మాస్ యాక్షన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తోందనే వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ప్రస్తుతం రూపొందుతున్న ఈ కొత్త సినిమా గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ముంబై డాన్ లా కనిపించే అవకాశం ఉందని సమాచారం. అంటే కథలు అండర్ వరల్డ్ అంశాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు అన్ని కలిపి ఒక పెద్ద మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మరణేని మాస్ సినిమాలను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించడంలో మంచి పేరు సంపాదించారు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా మరోవైపు బాలయ్య పేరు మరో ప్రాజెక్ట్ తో కూడా వినిపిస్తోంది. ఈసారి ఆయన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి సినిమా చేయబోతున్నాడనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివేక్ ఆత్రేయ ఇప్పటి వరకు చేసిన సినిమాలు చూసినా ఆయన కథల్లో కొత్తదనం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన రూపొందించిన అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి చిత్రాలు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి దర్శకుడు ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నాడనే వార్త రావడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా కోసం కురుక్షేత్రం అనే శక్తివంతమైన టైటిల్ ను పరిశీలిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ వెనుగానే అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎందుకంటే కురుక్షేత్రం అనే పదం వెనుగానే మనకు మహాభారతం గుర్తుకు వస్తోంది. అందుకే ఈ సినిమా కథ కూడా ఏదో విధంగా మహాభారతంతో సంబంధం ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ టైటిల్ చూస్తే సినిమాలో యుద్ధం, భావోద్వేగాలు, శక్తివంతమైన పాత్రలు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్ ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఈ సినిమా మైథలాజికల్ టచ్ తో ఉండవచ్చని కూడా కొంతమంది అంటున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ బాలయ్య కోసం ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేస్తున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అది పూర్తిగా పురాణ నేపథ్యంతో ఉండకపోయినా అందులో కొన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అది నిజమైతే బాలయ్య కెరీర్ లో మరో కొత్త ప్రయోగంగా నిలుస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా పురాణ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయనకు ఉన్న గంభీరమైన స్వరం, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ మైథలాజికల్ పాత్రలకు బాగా సరిపోతాయి. అందుకే అభిమానులు కూడా ఆయనను అలాంటి పాత్రలో చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ చాలా ఆసక్తికరమైన దశలో ఉంది. ఒకవైపు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు విభిన్నమైన కథలను కూడా ఎంచుకుంటున్నారు. గోపీచంద్ మరణేనితో చేస్తున్న సినిమా, అలాగే వివేక్ ఆత్రేయతో చేయబోయే ప్రాజెక్ట్, ఈ రెండూ కూడా భారీ అంచనాలతో రూపొందుతున్నాయి.
ఇప్పుడు అభిమానులు ఎదురు చూస్తున్నది ఒకటే, ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవటం. త్వరలోనే ఈ ప్రాజెక్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా నటసింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్న వరుస ప్రాజెక్టులు చూస్తుంటే ఆయన కెరీర్ లో మరో కొత్త స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. అభిమానులకు కూడా రాబోయే రోజుల్లో మరిన్ని మాస్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నామని ఉత్సాహం పెరుగుతోంది.